Hi students, welcome back to my channel ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. ఈరోజు మనము టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ నుంచి ఇప్పటి వరకు 5 వీడియోస్ చేయబడ్డాయి. ఆ 5 వీడియోస్లో మీకు అద్భుతమైన మోడల్స్, అద్భుతమైన కంటెంట్ అందించడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్, టైమ్ అండ్ వర్క్ సంబంధించిన వీడియోస్ అన్నీ మీరు 1 by 1 చూసి ఈ వీడియో చూస్తే మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇక మీరు ఆ వీడియోలు చూడాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ అనేది ఒక సీక్వెన్స్లో నేర్చుకుంటూ వస్తాం. సీక్వెన్స్లో నేర్చుకుంటూ వస్తున్నప్పుడు మధ్యలో వీడియో చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. అలా కాకుండా కంటిన్యూగా చూస్తే సబ్జెక్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. కాబట్టి ఆ పని చేయాలని కోరుకుంటూ ఈరోజు మన క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాం. A and B can complete a work in 10 days and 15 days respectively. ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు. A can do a piece of work in 10 days and B can do the same work in 15 days respectively. So, A began the work to do the work and they work alternatively, one at a time for 1 day each. వీళ్ళు ఎలా పనిచేస్తారంటే రోజుకు ఒకరి చొప్పున పనిచేస్తారు. అంటే ఆల్టర్నేటివ్ డేట్స్లో పనిచేస్తారు. ఫస్ట్ రోజు ఏ చేశాడంటే సెకండ్ డే బి చేస్తాడు, థర్డ్ డే మళ్ళీ ఏ చేస్తాడు, ఫోర్త్ డే మళ్ళీ బి చేస్తాడు. అంటే ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఈవెన్ డేస్లోనేమో బి పనిలో ఉంటాడు, ఆడ్ డేస్లోనేమో ఏ పనిలో ఉంటాడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. అలా పనిచేస్తే ఆ మొత్తం పని పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. ఏ ఒక పని 10 రోజుల్లో చేస్తాడు, బి అదే పని 15 రోజుల్లో చేస్తారు. వీళ్ళు ఆల్టర్నేటివ్ డేస్లో కానీ పనిచేస్తూ ఉంటే ఆ పని పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. చూడండి దీన్ని ఎలా చేయొచ్చో. ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు, 10 days. బి అదే పనిని 15 daysలో చేస్తాడు. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఈ 10కి 15కి ఎల్సిఎం కనుక్కుంటే టోటల్ వర్క్ వస్తుంది. 10కి 15కి ఎల్సిఎం 10, 15 ఇవి 5తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి 5తో, 5 2s 5 3s. ఇక ఇవి దేంతో భాగించబడవు కాబట్టి మల్టిప్లై చేసేయటమే. 3 2s are 6, 6 5s are 30. సో టోటల్ వర్క్ 30 units. టోటల్ వర్క్ 30 units. ఇప్పుడు చూడండి 10 30లో ఎన్నిసార్లు పోతుంది? హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ డివైడ్స్? 10 30లో 3 times పోతుంది. 15 30లో 2 times పోతుంది. ఇవి ఏ 1 day వర్క్. ఏ ఎఫిషియన్సీ 3 units, బి ఎఫిషియన్సీ 2 units. 1 day వర్క్ ఆఫ్ ఏ ఈజ్ 3 units, 1 day వర్క్ ఆఫ్ బి ఈజ్ 2 units. వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు? దే వర్క్ ఆల్టర్నేటివ్ డేస్. ఒక రోజులో ఒకరు మాత్రమే పనిచేస్తారు. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిశారంటే ఎన్ని రోజులు పని అయింది? ఏ ఒక రోజు చేశాడు, బి ఒక రోజు చేశాడు, అంటే 2 days. 2 daysలో ఎంత పని చేస్తారు? ఏ ప్లస్ బి 2 daysలో ఎంత పని చేస్తారు? ఏ ఒక రోజులో 3 units చేస్తాడు, బి 2 units చేస్తాడు. అంటే టోటల్ 5 units వర్క్ జరిగింది. అంటే
2 డేస్లో 5 యూనిట్స్ వర్క్ జరిగింది. చూడండి, 2 డేస్లో 5 యూనిట్స్ వర్క్. మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది? 30 యూనిట్స్ వర్క్ ఉంది. ఈ 30 యూనిట్స్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 డేస్లో 5 యూనిట్స్ వర్క్ జరిగింది. 2 డేస్లో 5 యూనిట్స్ వర్క్ జరిగితే 2 డేస్లో 5 యూనిట్స్ వర్క్ జరిగితే మన దగ్గర టోటల్ వర్క్ ఎంత ఉంది? 30 యూనిట్స్ వర్క్ ఉంది. ఈ 30 యూనిట్స్ వర్క్ జరగడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 530లో ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. అలాగే 2కి 6 టైమ్స్, 2కి 6 టైమ్స్ అంటే 2 6 ఆర్ 12 డేస్. అంటే ఈ పని పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 12 డేస్ పూర్తవుతుంది. టోటల్ డేస్ 12 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా ఇప్పుడు చేసిన ప్రాబ్లం కొద్దిగా ఈజీగా వచ్చేసింది. ఇంకొద్ది క్లిష్టత పెంచితే, కొద్ది డిఫికల్టీ లెవెల్ పెంచితే ఎలా ఉంటుందో చూద్దాం. A and B can complete a work in 12 days and 18 days respectively. A ఒక పని 12 రోజుల్లో చేస్తాడు, B అదే పని 18 రోజుల్లో చేస్తాడు. A can complete a piece of work in 12 days, B can do the same work in 18 days. They work alternatively. వాళ్ళు ఆల్టర్నేటివ్ డేస్లో పనిచేస్తే, ఒక రోజు మార్చి రోజు పనిచేస్తే, చూడండి, అంటే ఏ ఫస్ట్ డే ఉంటే బి సెకండ్ డే వస్తాడు, 3వ రోజు ఏ వస్తాడు, 4వ రోజు బి వస్తాడు. ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో పనిచేస్తారు. ఆల్టర్నేటివ్ డేస్లో పనిచేస్తే ఆ వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. అంతే, ఈవెంట్ డేస్ వచ్చినప్పుడేమో బి పనిలో ఉంటాడు, ఆడ్ డేస్ వచ్చినప్పుడేమో ఏ పనిలో ఉంటాడు. చూడండి, ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్. ఏ 12 రోజుల్లో చేస్తాడు. మరి బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి 18 డేస్లో చేస్తాడు. టోటల్ వర్క్ ఎంతో తెలియాలి అంటే ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 12కి 18కి ఎల్సిఎం. ఇవి 2తో డివిజిబుల్ అవుతాయి లేదా 3తో డివిజిబుల్ అవుతాయి. 3 4s 3 6s. మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతాయి. 2 2s 2 3s. మల్టిప్లై చేస్తే 3 2s are 6, 6 2s are 12, 12 3s are 36. 36 యూనిట్స్. టోటల్ వర్క్ 36 యూనిట్స్. వాళ్ళు ఎలా పనిచేస్తారు? ఆల్టర్నేటివ్ డేస్లో పనిచేస్తారు, రోజు మార్చి రోజు. అప్పుడు ఏ ప్లస్ బి, ఏ ఒక రోజు బి ఒక రోజు, అంటే 2 డేస్లో ఎంత వర్క్ చేస్తారు తెలియాలి అంటే ఇలా ఎఫిషియన్సీ కనుక్కోవాలి. 1236లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 1836లో 2 టైమ్స్ పోతుంది. అప్పుడు వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ ఏ వన్ డే వర్క్ 3 యూనిట్స్, బి ఎఫిషియన్సీ బి వన్ డే వర్క్ 2 యూనిట్స్. ఇద్దరి ఎఫిషియన్సీ కలిపితే ఏ ప్లస్ బి డేస్ అంటే ఏ ఒక రోజు పనిచేస్తాడు, బి ఒక రోజు పనిచేస్తాడు. ఏ ఒక రోజు బి ఒక రోజు చేస్తే అంటే 2 డేస్ జరిగిద్ది. 2 డేస్లో ఎంత వర్క్ కంప్లీట్ అయింది? 36 యూనిట్స్లో ఇక్కడ 3 యూనిట్స్, ఇక్కడ ఒక 2 యూనిట్స్, 5 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. 2 డేస్లో 5 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. కానీ మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 36 యూనిట్స్ ఉన్నాయి. ఈ 36 యూనిట్స్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 36 యూనిట్స్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 అనేది 36 ఇందాక ఈజీగా డివిజిబుల్ అయింది. 5 అనేది 36లో పోదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ 36ని 35 + 1 అని రాసుకోవచ్చు. 35 + 1. 36ని 5తో డివిజిబుల్ అయ్యేటట్లు 35 + 1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 5 35లో ఎన్నిసార్లు పోతుంది? 5 7s are 35.
అలాగే 2కి 7 టైమ్స్, 2 7s are 14 డేస్ పని జరిగింది. ఇక 1 యూనిట్ పని మిగిలిపోయింది. 14 డేస్ వర్క్ జరిగిన తర్వాత 1 యూనిట్ మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన 1 యూనిట్ వర్క్ని ఎవరు చేయాలి అంటే 14 డేస్ అంటే ఈవెన్ డేస్, సరి సంఖ్య రోజులు. సరి సంఖ్య రోజులు అయిపోయినాయి అంటే బి కంప్లీట్ చేశాడు పనిని. నెక్స్ట్ డే ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ 1 యూనిట్ పని 1 యూనిట్ 1 రోజులో ఎన్ని భాగాలు చేస్తాడు? ఎన్ని యూనిట్లు చేస్తాడు? 1 రోజులో 3 యూనిట్లు చేస్తాడు. ఇక ఈడ ఎంత మిగిలిపోయింది? 1 యూనిట్టే మిగిలిపోయింది. అంటే బి 1 రోజులో 3 యూనిట్లు చేయగలడు. ఎంత మిగిలిపోయింది? 1 యూనిట్ మిగిలిపోయింది. అంటే ఏ ఎన్ని రోజులు రిమైనింగ్ వర్క్ చేయాలంటే 3 యూనిట్లు చేయగలడు. కానీ ఇక్కడ మిగిలింది 1 యూనిటే కాబట్టి 1/3 వర్క్ కంప్లీట్ అయిపోయింది 1 రోజులోపే. 1 రోజులోపే 3 యూనిట్స్ చేయగలడు 1 రోజులో. కానీ ఇక్కడ 1 యూనిట్ మాత్రమే మిగిలిపోయింది. ఆ 1/3 వర్క్ మిగిలింది. ఈ 1/3 వర్క్ని 1 రోజులోపే చేయగలడు కాబట్టి ఇప్పుడు టోటల్ డేస్ ఎంతో చూడండి. ఇక్కడ 14 డేస్, ఇక్కడ 1/3, దట్ ఈస్ 14 1/3 డేస్. 14 1/3 days. A and B can complete a work in 9 days and 12 days respectively. ఏ ఒక పనిని 9 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. ఏ ఒక పనిని 9 రోజుల్లో, బి 12 రోజుల్లో చేస్తారు. ది వర్క్ ఆల్టర్నేటివ్ డేస్. వాళ్ళు ఎలా పని చేస్తారంటే రోజు మార్చి రోజు. ఏ మొదటి రోజు ఉంటే రెండో రోజు బి పని చేస్తాడు, మూడో రోజు మళ్ళీ ఏ చేస్తాడు, నాలుగో రోజు బి చేస్తాడు. ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో పని చేస్తారు. అయితే ఈ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. చూడండి, మీకు అర్థం అవటం కోసం ఈ 4 లెక్కలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఒక లెక్క చేస్తే క్లోజ్ చేద్దాం ఈ మోడల్ని. చూడండి, A can complete a work in 9 days. B can do the same work in 12 days. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఎంత తెలియాలి అంటే 9కి 12కి ఎల్సిఎం 3తో 3 3s 3 4s ఇంకా పోవు కాబట్టి మల్టిప్లై చేయండి. 4 3s are 12, 12 3s are 36 days. టోటల్ వర్క్ 36 యూనిట్స్. 9 36లో 9 4s are 36, 12 3s are 36. ఏ 1 డే వర్క్ 4 యూనిట్స్, బి 1 డే వర్క్ 3 యూనిట్స్. ఏ ఎఫిషియన్సీ 4 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 3 యూనిట్స్. ఏ ప్లస్ బి అంటే ఇద్దరు కలిశారు అంటే ఏ 1 రోజు, బి 1 రోజు చేశారని అర్థం. అంటే 2 days. 2 daysలో ఎంత వర్క్ చేస్తారు? ఇద్దరి మొత్తం ఎఫిషియన్సీ 7 యూనిట్స్ చేస్తారు. కానీ మన దగ్గర ఎంత వర్క్ ఉంది? 36 యూనిట్స్ ఉంది. 36 యూనిట్ చేయడానికి ఎంత కాలం పడుతుంది? 7లో 36 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదు. అందుకని దీన్ని ఏం చేద్దాం? 35 + 1 అని రాద్దాం. 35 + 1 అని రాస్తే 7 35లో 5 టైమ్స్ పోతుంది. అప్పుడు 2కి 5 టైమ్స్, 2 5s are 10. అంటే 10 days వర్క్ జరిగింది. ఇంకెంత వర్క్ మిగిలిపోయింది? 1 యూనిట్ మిగిలిపోయింది. 10 days అంటే 11th డే ఎవరి పనిలోకి రావాలి? 11 అనేది ఆడ్ డే కాబట్టి ఏ పనిలోకి రావాలి? ఏ 1 రోజులో ఎంత పని చేయగలడు? 4 యూనిట్స్ చేయగలడు. కానీ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 1 యూనిట్ ఉంది. అంటే 1 రోజులోపే చేయగలడు. అంటే ఏ రిమైనింగ్
ఏ రిమైనింగ్ 4 యూనిట్స్లో 1 యూనిట్. అప్పుడు టోటల్ డేస్ ఈ 10 days ఈ 1/4 days 10 1/4 days. "18 children can do a piece of work in 12 days. How many children would be required to do the same work in 8 days?" ఏమంటున్నాడు? 18 మంది పిల్లలు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. 18 children can do a piece of work in 12 days. 18 మంది పిల్లలు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. How many children would be required to do the same work in 8 days? అయితే అదే పని 8 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది పిల్లలు అవసరము అంటున్నాడు. 18 మంది 12 రోజుల్లో చేస్తే 8 రోజుల్లో చేయాలంటే ఎంతమంది పిల్లలు అవసరము? ఇది ఇక్కడ ఇచ్చిన క్వాంటిటీస్. 18 children in 12 days. చిల్డ్రన్ అంటే మ్యాన్, పిల్లలు, మనుషులు. 12 days అంటే రోజులు. 18 children. సో ఇక్కడ మనుషులు మ్యాన్. 18 days 12 days. 18 మంది 12 రోజుల్లో చేస్తే 8 రోజుల్లో చేయాలంటే ఎంతమంది పిల్లలు అవసరము అంటున్నాడు. ఎంతమంది ఎక్స్ మెంబర్స్ అనుకుందాం. 18 children can do the work in 12 days. In how many children will complete the work in 8 days? 8 daysలో పూర్తి చేయాలంటే ఎంతమంది పిల్లలు అవసరము? ఇక్కడ ఇది చైన్ రూల్ ఉపయోగించి చేద్దాం. చైన్ రూల్ ఏంటంటే M1 మనుషులు D1 రోజులలో రోజుకు T1 గంటలు పనిచేసి W1 వర్క్ చేస్తారు. అలాగే M2 మెంబర్స్ D2 డేస్లో రోజుకు T2 గంటలు పనిచేసి W2 వర్క్ చేస్తారు. అయితే వాటి మధ్య రిలేషన్ ఏంది? M1 D1 T1 by W1 is equal to M2 D2 T2 by W2. ఇక్కడ మనకి ఇచ్చిన క్వాంటిటీస్ ఏంది? మెన్ డేస్ కాబట్టి M1 D1 is equal to M2 D2. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన రిలేషన్ ఏంది? M1 D1 is equal to M2 D2. M1 అంటే 18, M1 ఇంటూ M2 అంటే M1 ఇంటూ D1 అంటే 12, 18 ఇంటూ 12. ఇది M1, ఇది D1, ఇది M2, ఇది D2. M1 D1, M2 D2. M1 అంటే 18, D1 అంటే 12. దిస్ ఈజ్ ఈక్వల్ టు M2 అంటే X ఇంటూ D2 అంటే 8. వీటిని క్యాన్సిల్ చేయటమే. 8తో వీటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇవి న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 2s 4 3s. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 9s. 9 3s are 27. అంటే X is equal to 27. 27 children. 27 children 8 daysలో కంప్లీట్ చేస్తారు. If 56 people can complete a task in 24 days, 56 మంది పిల్లలు, 56 మంది మనుష్యులు ఒక పని 24 రోజుల్లో చేస్తారు. 56 people 56 మంది 24 రోజుల్లో చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్?
42 people can complete the same task. అయితే ఎంతమంది 42 మంది మనుష్యులు అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. ఇక్కడ ఇచ్చింది 56 పీపుల్, అంటే మనుష్యుల సంఖ్య 56. 24 డేస్ ఇచ్చాడు, అంటే ఎం ఇచ్చాడు, డి ఇచ్చాడు. 56 people can do a piece of work in 24 days. In how many days 42 people can complete the same work in how many days? ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. అది x రోజులు అనుకోండి. ఇది m d ఇచ్చాడు కాబట్టి రిలేషను m1 ఇంటూ d1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ d2. m1 ఇంటూ d1 56 into 24. This is equal to 42 into x. 42 into x. Cancellation. ఈ న్యూమరేటర్ వస్తే ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి దేంతో క్యాన్సిల్ చేద్దాం? 6తో. 6 3s 6 4s 24, 6 7s, అలాగే 7 1s 7 8s, 8 4s are 32. ఎన్ని డేస్? 32 డేస్. 32 డేస్లో కంప్లీట్ చేస్తారు 42 పీపుల్. If a person works 6 hours a day, they complete a task in 18 days. ఒక వ్యక్తి రోజుకి 6 గంటలు పనిచేసి can complete a task in 18 days. రోజుకి 6 గంటలు పనిచేసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలడు. ఒక వ్యక్తి రోజుకి 6 గంటలు పనిచేస్తాడు. రోజుకు 6 గంటలు పనిచేసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇఫ్ ద సేమ్ టాస్క్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇన్ 12 days. అదే పనిని 12 రోజుల్లో చేయాలి అంటే హౌ మెనీ అవర్స్ షుడ్ దే వర్క్ ఫర్ డే? రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి అంటున్నాడు. చూడండి ఏమేమి ఇస్తున్నారు అక్కడ. ఏ పర్సన్ వర్క్స్ 6 hours ఫర్ డే. రోజుకి 6 గంటలు పనిచేసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడ టైము మరియు డేస్, డి డేస్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. డేస్ 18 days, టైము 6 hours. 6 hours పనిచేస్తే 18 daysలో పూర్తి అవుతుంది. మరి 12 daysలో పూర్తి అవ్వాలి అంటే రోజుకి ఎన్ని అవర్స్ పని చేయాలి అంటున్నాడు. ఎక్స్ అవర్స్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ d1 డి ఇచ్చాడు, టీ ఇచ్చాడు కాబట్టి ద రిలేషన్ ఈస్ d1 into t1. d1 into t1 is equal to d2 into t2. d1 into t1 is equal to d2 into t2. d1 అంటే 18 into 6, d2 12 into x. 6 1s 6 2s, 2 1s 2 9s. Therefore x is equal to 9 hours. Per day 9 hours పని చేయాలి.
45 men can complete a task in 12 days. 45 men can complete a task in 12 days. 45 మంది మనుష్యులు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. If the task need to complete in 3 days earlier, ఆ పని 3 రోజుల ముందే పూర్తవ్వాలి అంటే how many additional men are required? ఎంతమంది పని అదనంగా అవసరము? చూడండి, చాలా చాలా అద్భుతమైన ప్రాబ్లం ఇది. 45 మంది ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. 45 men can complete a work in 12 days. 45 men, 45 మంది పనివారు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. If the task need to complete in 3 days earlier, ఆ పని 3 రోజుల ముందే పూర్తవ్వాలి అంటే 3 రోజుల ముందే అంటే ఇక్కడ 12 days పడుతుంది కదా. 12 daysలో 3 రోజుల ముందు అంటే 12లో నుంచి 3 days తీసివేయండి. దట్ ఈజ్ 9 days. అంటే 9 daysలోనే పూర్తవ్వాలి. 9 daysలో పూర్తవ్వాలంటే హౌ మెనీ అడిషనల్ మెన్ ఆర్ రిక్వైర్డ్? ఎంతమంది పనివారు అదనంగా అవసరము? అంటే మన దగ్గర ఉండే పనివాళ్ళు ఎంతమంది? 45 men పనివారు ఉన్నారు. వాళ్ళకంటే ఎంతమంది అదనంగా అవసరము అంటున్నాడు. సరే చూద్దాం. ఇచ్చిన క్వాంటిటీస్ మెన్ను డేస్. 45 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. 12 daysలో పూర్తి చేస్తారు. 45 మంది మనుషులు 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఇఫ్ ద టాస్క్ నీడ్ టు కంప్లీట్ ఇన్ 3 days, 3 daysలో పూర్తి అవ్వాలి. 3 days ఎర్లియర్, 3 రోజుల ముందే పూర్తి అవ్వాలి అంటున్నాడు. అంటే 12లో 3 days తీసివేస్తే 9 days. అంటే 9 daysలో పూర్తి అవ్వాలి అంటే హౌ మెనీ అడిషనల్ మెన్ ఆర్ రిక్వైర్డ్? ఎంతమంది కావాలి? ముందు ఎంతమంది కావాలో చూద్దాం, ఆ తర్వాత అడిషనల్ మెంబర్స్ సంగతి చూద్దాం. ఇక్కడ M, D ఇచ్చారు కాబట్టి M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. M1 D1 45 into 12 ఈజ్ ఈక్వల్ టు X into 9. 9 ones, 9 5s, 12 5s are 60. X ఈజ్ ఈక్వల్ టు 60. అంటే ఎంతమంది? 60 మెంబర్స్ అవసరం. కానీ మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ వీ హ్యావ్ 45 members. ఇన్ అడిషన్ 60లో 45 తీసివేస్తే అడిషనల్ మెంబర్స్ తెలిసిపోతుంది. రిక్వైర్డ్ మెంబర్స్, రిక్వైర్డ్ మెన్ 60లో నుంచి 45 తీసివేద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్ 15 men అదనంగా తీసుకొని రావాలి. నెక్స్ట్ మోడల్ ఇట్ ఈస్, ఇప్పుడు దాకా చేసిన లెక్కలకి కంటిన్యూషన్ కాదు, నెక్స్ట్ మోడల్ ఇది. సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. If there were 10 more men, if could be completed in 2 days less, how many men were there in the beginning? ఏమంటున్నాడు చూడండి. సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్, కొంతమంది మనుషులు, కొంతమంది పురుషులు కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. కొంతమంది పురుషులు ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. కొంతమంది పురుషులు ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. ఇఫ్ దేర్ వర్ 10 more men, వాళ్ళు 10 మంది అదనంగా వస్తే ఇఫ్ కుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 2 days less, 2 రోజుల ముందే ఆ పని పూర్తవుతుంది. మన దగ్గర కొంతమంది మనుష్యులు ఉన్నారు, ఎంతమందో తెలియదు. కొంతమంది మనుషులు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇట్ కుడ్ బి, తర్వాత ఏమంటున్నాడు, ఇఫ్ దేర్ వర్ 10 more men, 10 మంది అదనంగా వస్తే
ఆ పని 2 రోజుల ముందే పూర్తవుతుంది. 2 days లెస్. 10 more men, 10 మంది ఎక్కువ వస్తే 2 రోజుల ముందే పూర్తవుతుంది. హౌ మెనీ మెన్ వర్ దేర్ ఇన్ ద బిగినింగ్? బిగినింగ్లో ఎంతమంది మనుషులు ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మెన్, డేస్, ఈ క్వాంటిటీస్ తెలుసు మనకు. మొదట ఎంతమంది ఉన్నారో తెలియదు. మెన్, ఎక్స్ మెన్ అనుకుందాం. అయితే ఈ ఎక్స్ మెన్ 10 daysలో కంప్లీట్ చేస్తారు. ఇఫ్ దేర్ వర్ 10 more men, ఈ ఎక్స్ మెంబర్స్కి 10 members యాడ్ అయితే ఏమవుతారు? అప్పుడు ఎక్స్ ప్లస్ 10 అవుతారు. ఎక్స్ ప్లస్ 10 అయితే ఇట్ కుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 2 days లెస్. 2 రోజుల ముందే పూర్తవుతుంది. ఇక్కడ 10 days పట్టేది 2 రోజుల ముందే అంటే 8 days. 8 daysలోనే పూర్తవుతుంది. హౌ మెనీ మెన్ వర్ దేర్ ఇన్ ద బిగినింగ్? అయితే మొదట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు అంటున్నాడు. ఎంతమంది పురుషులు ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ రిలేషన్ ఏంది? M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. M1D1 x into 10 is equal to 8 into x plus 10. 8తో మల్టిప్లై చేయండి. 8 into x 8x, 8 10s are 80, ప్లస్ 8x యువతలు తీసుకొస్తే మైనస్ 8x అవుతుంది. ఇప్పుడు 10 into x 10x మైనస్ 8x is equal to 80. 10xలో 8x పోతే 2x is equal to 80. 2 1s 2 40s. సో బిగినింగ్లో ఎంతమంది ఉన్నారు? 40 men ఉన్నారు. ఇది ఒక మెథడ్. వన్ మోర్ మెథడ్, సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ చూడండి. ఇక్కడ మనకు 2 కేసెస్లో డేస్ తెలుసు. ఫస్ట్ 10 daysలో పూర్తయ్యేది. కొంతమంది ఉంటే 10 daysలో పూర్తవుతుంది. 10 members అడిషనల్గా రావటం వలన 2 days లెస్ అంటే 8 daysలోనే పూర్తి చేస్తుంది. అంటే మనకు డేస్ రేషియో తెలుసు. డేస్ రేషియో 10:8. క్యాన్సిల్ చేస్తే 2 5s 2 4s. ఇది డేస్ రేషియో. ఇప్పుడు మెన్ రేషియో ఏమవుతుంది? డేస్ మెన్. మనుష్యుల సంఖ్య పెరిగితే పని రోజులు తగ్గుతాయి. మనుష్యులు తగ్గితే పని రోజులు పెరుగుతాయి. ఏదైనా ఒక వర్క్ తొందరగా పూర్తి చేయాలి అంటే ఏం చేస్తాం మనము? ఎక్కువ మంది మనుషుల్ని తీసుకెళ్తాం. అంటే మనుష్యుల సంఖ్య పెరిగితే పని రోజులు తగ్గుతాయి. మనుష్యుల సంఖ్య తగ్గితే పని రోజులు పెరుగుతాయి. సో దీన్ని బట్టి ఈ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అని అర్థమవుతుంది. డేసు మెన్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ రేషియో 5:4 అయితే మెన్ రేషియో దానికి ఇన్వర్స్ రేషియో, దట్ ఈస్ 4:5. అంటే ఒరిజినల్గా 4 members ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 5 parts ఉన్నారు. ఒరిజినల్గా మొదట్లో 4 parts ఉన్నారు. 10 members యాడ్ అయిన తర్వాత 5 parts అయ్యారు. అంటే ఈ 5 partsకి 4 partsకి మధ్య డిఫరెన్సే 10 members. మొదట్లో 4 parts ఉన్నారు, ఇక్కడ 5 parts అయ్యారు. అంటే ఎన్ని parts పెరిగారే? ఒక పార్ట్ పెరిగింది. ఆ పెరిగిన ఒక పార్టీ 10 members. 5కి 4కి మధ్య డిఫరెన్స్ 1 part 10 members అయితే మొదట్లో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. మొదట్లో 4 parts ఉన్నారు. 1 దీంట్లో 10 times పోతుంది. 4కి 10 times, 4 10s are 40 members. A certain number of men can do a piece of work in 60 days. కొంతమంది పురుషులు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తారు. సర్టైన్ నెంబర్ ఆఫ్ మెన్, ఎంతమందో తెలియదు. సర్టైన్ నెంబర్ ఆఫ్ మెన్ అంటున్నాడు. సర్టైన్ నెంబర్ ఆఫ్ మెన్
కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. కొంతమంది మనుషులు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇఫ్ దేర్ వర్ 8 more men, ఇట్ కుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 10 days less. ఒకవేళ 8 మంది పురుషులు అదనంగా వస్తే ఆ పని 10 రోజుల ముందే పూర్తవుతుంది అంటున్నాడు. 8 మంది పురుషులు అదనంగా వచ్చి చేరితే ఆ పని 10 రోజుల ముందే పూర్తవుతుంది. హౌ మెనీ మెన్ వర్ దేర్ ఇన్ ద బిగినింగ్. అయితే మొదట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు అంటున్నాడు. సో ఇక్కడ మనకి తెలిసినవి మెన్, డేస్. మొత్తం ఎంతమంది ఉన్నారో మొదట్లో తెలియదు కాబట్టి ఎక్స్ మెన్ అనుకున్నాం. కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days, 60 రోజుల్లో చేస్తారు. ఇఫ్ దేర్ వర్ 8 more men, 8 మంది అదనంగా వస్తే 10 days లెస్సే పడుతుంది. అంటే ఈ మనుషుల సంఖ్య 8 పెరిగితే 10 days లెస్. 60లో 10 తీసివేస్తే 50. అంటే ఇక్కడ మనకేమేమి తెలుసు? 2 సందర్భాల్లో డేస్ తెలుసు. డేస్ 60:50, 0కి 0 క్యాన్సిల్ చేద్దాం. డేస్ మెన్ రేషియో. డేస్ మెన్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఎందుకని? నెంబర్ ఆఫ్ డేస్ పెరిగాయి అంటే రోజులు తగ్గుతాయి. నెంబర్ ఆఫ్ డేస్ పెరిగినాయంటే మనుషుల సంఖ్య తగ్గి ఉంటుంది. మనుషుల సంఖ్య పెరిగితే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతాయి. సో దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. 6:5 డేస్ అయితే మెన్ 5:6. ఈడ అదనంగా 8 members వచ్చారు అంటున్నాడు. అదనంగా 8 members వచ్చారు అంటే ఈ 6 రేషియోకి 5 రేషియోకి మధ్య డిఫరెన్స్ 6 - 5, 1:8. అయితే మొదట్లో ఎంతమంది ఉన్నారు? మొదట్లో 5 రేషియోస్ ఉన్నారు. ఒకటి దీంట్లో 8 times పోతుంది. 5కి 8 times, 5 8s are 40. Next model.
A work could be completed in 10 days by some workers. కొంతమంది పనివారు పనిచేస్తే ఒక పని 10 రోజుల్లో పూర్తవుతుంది. 10 రోజుల్లో పూర్తవుతుంది. కొంతమంది వర్కర్స్ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. However, due to absence of 15 workers, వాళ్ళ 15 మంది ఆబ్సెంట్ అవ్వటం వలన ఇట్ వుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 15 days. అది 15 daysలో కంప్లీట్ అవుతుంది. 15 మంది వర్కర్స్ పనికి ఆబ్సెంట్ అయ్యారు. అందువల్ల నెంబర్ ఆఫ్ మనుషుల సంఖ్య తగ్గారు కాబట్టి రోజులు పెరిగినాయి. 10 daysలో కావాల్సింది 15 days పట్టింది. ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ వాజ్, అయితే మొదట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ కొంతమంది పనివారు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. వాళ్ళల్లో 15 మంది ఆబ్సెంట్ అయ్యారు. 15 మంది ఆబ్సెంట్ అవ్వటం వల్ల 10 రోజుల్లో కావాల్సిన పని 15 రోజులు పట్టింది. 15 రోజుల్లో పూర్తి చేస్తే ఒరిజినల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, అయితే మొదట్లో ఎంతమంది పనివారు ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకు 2 సందర్భాల్లో ఏం తెలుసు? డేస్ తెలుసు. డేస్ మొదట్లో 10, ఇప్పుడు 15. 5 2s 5 3s. అప్పుడు వర్కర్స్ ఏమవుతుంది? ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. డేస్ వర్కరు ఇన్వర్స్ ప్రపోర్షన్లో. వర్కర్స్ పెరిగారైతే డేస్ తగ్గుతాయి. డేస్ పెరిగినాయి అంటే వర్కర్స్ తగ్గి ఉంటారు. సో దట్ ఈస్ 3:2. ఈ రెండింటికి మధ్య డిఫరెన్సే 15 వర్కర్స్. 3కి 2కి డిఫరెన్స్, దట్ ఈస్ 15 వర్కర్స్. అయితే మొదట్లో ఎంతమంది ఉన్నారు? 3 రేషియోస్ ఉన్నారు. దీంట్లో 15 times పోతుంది. 3కి 15 times, దట్ ఈస్ 45. అయితే మొదట్లో ఎంతమంది ఉన్నారు? 45 men ఉన్నారు. A work could be completed in 100 days. ఒక పని 100 రోజుల్లో పూర్తి చేస్తారు కొంతమంది సమ్ వర్కర్స్. కొంతమంది పనివారు ఒక పనిని 100 రోజుల్లో పూర్తి చేస్తారు. హౌఎవర్, డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ 10 workers, 10 మంది ఆబ్సెంట్ అవ్వటం వలన ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 110 days. అది 110 రోజుల్లో పూర్తయింది. 10 మంది ఆబ్సెంట్ అవ్వటం వలన 100 daysలో అవ్వాల్సిన వరకు 110 days పట్టింది. ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ వాజ్, అయితే మొదట్లో ఎంతమంది పనివారు ఉన్నారు? కొంతమంది పనివారు ఉన్నారు. వాళ్ళు 100 daysలో ఒక పనిని పూర్తి చేస్తారు. 10 మంది ఆబ్సెంట్ అవ్వటం వలన ఆ పని 110 రోజుల్లో పూర్తి అయ్యింది. అయితే మొదట్లో ఉన్న పనివారు ఎంతమంది అంటున్నాడు. మనకు 2 సందర్భాల్లో డేస్ తెలుసు. డేస్ ఫస్ట్లో 100 ఉన్నారు, నెక్స్ట్ 110 అయ్యారు. ఫస్ట్ 100 days, డ్యూ టు ఆబ్సెన్స్ 110 days. 0కి 0 క్యాన్సిల్. అప్పుడు వర్కర్స్ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి 11:10. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఈ 10 workers. 11కి 10కి డిఫరెన్స్ 10 workers. అయితే మనకు కావాల్సిందేంది?
మొదట్లో ఎంతమంది ఉన్నారు? మొదట్లో 11 పార్ట్స్ ఉన్నారు. 10 టైమ్స్ పోతుంది. 11 into 10, దట్ ఈజ్ 110. 110 మెంబర్స్ ఉన్నారు. ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు. ఇప్పటి వరకు మీరు విన్న క్లాసు మీరు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైక్, షేరు, సబ్స్క్రైబ్ అనేది ఒక ఊత పదంలాగా చెప్తానే ఉన్నాను, కానీ మీరు అది చూడటం అసలు గమనించటమే లే. ఇలా నేను మీకు మంచి కంటెంట్ అందించాలంటే, ఈ ఛానల్ డెవలప్ అవ్వాలి అంటే, ఛానల్ డెవలప్ అయిందంటే మీకు ఎన్నో అద్భుతమైన కంటెంట్స్ అందిస్తాను. ఇక నా మైండ్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంది, అలాగే ఆల్జీబ్రా ఉంది, పూర్తి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషను, అలాగే మెన్సురేషను, ఇలాగా ఎన్నో అనేకమైన చాప్టర్లు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ కంటెంట్ మీరు నేర్చుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.